ఏప్రిల్ 10 ఇప్పుడు ఈ డేట్ కోసం ఇండస్ట్రీలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ డేట్ నాకు కావాలని పోటీ పడుతున్నారు స్టార్ హీరోలు. ఆల్రెడీ నేను డేట్ ఇచ్చేశానని ప్రభాస్ అంటుంటే నాకు కూడా అదే డేట్ కావాలని పోటీ పడుతున్నారు చిరంజీవి. మరి ఈ ఇద్దరిలో తగ్గేదెవరు? ఆ డేట్ కి సినిమా రిలీజ్ చేసేదెవరు? సినిమా తీయడం ఒకెత్తైతే దాన్ని కరెక్ట్ డేట్ చూసుకుని రిలీజ్ చేయడం మరో ఎత్తైపోయింది. ఏ సినిమాలు అడ్డు లేకుండా కరెక్ట్ సీజన్ చూసుకుని సినిమా రిలీజ్ చేయడం ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. కరెక్ట్ గా ఇప్పుడు అలాంటి పెద్ద టాస్క్ పనిలో పడింది యువి క్రియేషన్స్. ఈ బ్యానర్ లోనే తెరకెక్కుతున్న 2 సినిమాలు ఒకే డేట్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 10న రాజాసాబ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో హారర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజాసాబ్ నిజానికి సంక్రాంతి బరిలోకి వద్దామనుకుంది. అయితే ఆల్రెడీ సంక్రాంతి ఫుల్ గా ఉండడంతో సమ్మర్ కి షిఫ్ట్ అయింది. దాంతో ఏప్రిల్ 10న రిలీజ్ డేట్ ఇచ్చి అదే ప్లాన్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. వరుసగా యాక్షన్ మూవీస్ తో ఊదరగొడుతున్న ప్రభాస్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ వింటేజ్ ఎంటర్టైన్మెంట్ తో ఉన్న రాజాసాబ్ చూడడానికి ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ డేట్ కి మెగాస్టార్ కూడా పోటీకొచ్చారని టాక్. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేసింది. అయితే ఈ రేస్ లో గేమ్ చేంజర్ రావడంతో చిరంజీవి తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి రావడం, ఆల్మోస్ట్ సమ్మర్ టైం కి సినిమా రిలీజ్ కి రెడీ అయిపోయే ఛాన్స్ ఉండడంతో ఏప్రిల్ 10నే విశ్వంభరని రిలీజ్ చేద్దామని చిరంజీవి అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ 2 సినిమాలకు ప్రొడ్యూసర్ ఒక్కరే. యువి క్రియేషన్స్ లోనే ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే ఆల్రెడీ రాజాసాబ్ ని ఏప్రిల్ 10న డేట్ ఇచ్చేశాం కాబట్టి రాజాసాబ్ ని యాజ్ యూజువల్ గా 10న రిలీజ్ చేద్దామని కొంతమంది అంటుంటే, ప్రభాస్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా కలెక్షన్లకు ప్రాబ్లం ఉండదు, చిరంజీవికి ఏప్రిల్ 10th సమ్మర్ అయితేనే అన్ని రకాలుగా అడ్వాంటేజ్ అని మరికొంతమంది ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఏప్రిల్ 10th రిలీజ్ అయ్యేది ఏ సినిమానో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.